ఇప్పుడు మనము హారిజాంటల్ స్టెబిలైజర్ని కట్ చేద్దాము. సో ఇదేమంటే ప్లాన్లో మనకి సగమే ఉందన్నమాట. సో ఫస్ట్ ఇలా పెట్టి మార్క్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ కూడా మార్క్ చేసుకుంటే మంచిది. సెంటర్ ఎక్కడ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇలా సగం అయిన తర్వాత మిగతా సగం కోసం దీన్ని ఇటువైపు ఫోల్డ్ చేయండి. సో ఇది కూడా సేమ్ ఇలాగే ట్రేస్ చేసుకోవాలి. దీన్ని నేను కట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఫాలో అవుతూ మనం దాన్ని కట్ చేయాలన్నమాట. ఇది కంట్రోల్ సర్ఫేస్. యాక్చువల్గా ఇది పైకి కిందకి వెళ్ళడానికి ఇక్కడ కట్ చేయాలన్నమాట. నేను అది కట్ చేస్తాను, చూడండి. దీనికి ప్లాస్టర్ వేస్తాం. సో పైకి కిందకి మూవ్ అవ్వాలి కదా, అందుకోసమని. ఇది కట్ చేశాను నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాంటాక్ట్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయిపోతుంది. ఇది సెపరేట్ అయిపోతుంది. ఈ రెండింటిని కలపడానికి ఇది వేసి గ్లూ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇవి రెండు పార్ట్లు కలిసి ఉంటాయి అన్నమాట. సో నేను అది చేస్తాను. ఇక్కడ నేనేమో టేప్ వేసాను అనమాట, అంటే దీని నుంచి విడిపోకుండా ఉండడం కోసం. ఓకే, సో నేను అది ఇవి అతికించేసి మళ్ళీ వస్తాను. సో ఇలా అతికించేసానండి. సో మనకేమవుతుందంటే ఇవి రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఏమనంటే ఇది కిందికి వెళ్తుంది, అలాగే మనకు పైకి రావాలి. ఇలా పైకి వెళ్తుంది, అలాగే మనకి కిందికి రావాలి. సో దానికోసం ఏమంటే ఈ పైకి వెళ్తుంది కానీ కిందికి రావట్లేదు. ఎందుకనంటే ఇక్కడ మనం ఒక బెవెల్ అంటే ఏం లేదు, 45 degrees యాంగిల్లో ఇక్కడ కట్ చేయాలన్నమాట. అప్పుడు అది కిందకి వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఏమీ లేదు, బ్లేడ్ తీసుకుని 45 degree యాంగిల్ సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కిందకు వస్తుంది కదా, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. సో ఇచ్చే ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకా ఇటువైపు కూడా చేయగలిగితే ఇంకా మంచిది. ఓకే, సో ఇప్పుడు హారిజాంటల్ స్టెబిలైజర్ రెడీ. ఇప్పుడు వర్టికల్ స్టెబిలైజర్ కట్ చేద్దాం. ఇప్పుడు మనం వర్టికల్ స్టెబిలైజర్ని కట్ చేద్దాం. సో మార్క్ చేసుకుని కట్ చేయడమే.
సో అయితే నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాను. ఇప్పుడు ఇది కట్ చేశానండి. సో సేమ్ దానికి హారిజాంటల్ స్టెబిలైజర్కి ఎలా చేసామో అలాగే దీనికి కూడా 45 degrees. ఎందుకనంటే మీరు ఇక్కడ చూస్తే ఇలా వెళ్తుంది కానీ ఇటు రావట్లేదు. ఇటు రావాలంటే మనం ఈ 45 degrees యాంగిల్ బెవెల్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఫ్రీగా ఇది వెళ్తూ ఉంది చూసారా. సో ఇప్పుడు ఇవి రెండింటిని కలిపేసి మనం ఫ్యూజ్కి అటాచ్ చేద్దాం. ఇప్పుడు హారిజాంటల్ స్టెబిలైజర్ని ఫ్యూజ్కి అతికిస్తాను. సో ఇక్కడ చూడండి ఇలా అతికించాలి, ఇలా రావాలన్నమాట. సో కొంచెం ఫ్రీగా ఉండాలి. సో పైకి కిందకి వెళ్ళడానికి సరిగ్గా ఉండేటట్టు, కొంచెం ఎక్కువ తిన్న పర్లేదు, ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో సో కింద చూస్తా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే దీనికి కొంచెం అంటే స్ట్రాంగ్గా నిలబడి ఉండడానికి దీనిలో ఒక బార్బిక్యూ స్క్యూవర్ని పెట్టాలి. సో దీన్ని అనమాట, ఇవి మనకి షాపులో దొరికేస్తాయి, బార్బిక్యూ స్క్యూవర్స్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే కూర్చి ఇలాంటి 2 పీసెస్ పెట్టుకుంటే మంచిది కొంచెం స్ట్రెంత్ కోసం. సో ఫస్ట్ ఇక్కడ హోల్ పెట్టుకోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకొని, సో ఇదే సైజ్ తీసుకోండి. చూడండి ఎంత కాల్స్ వస్తుంది, ఇది చాలా ఎక్కువ అవుతుందేమో. సో చిన్నది పెట్టుకున్నాం. ఇక్కడ ఒకటి సేమ్ అలాగే అంతే లెంత్లో ఇంకొకటి కట్ చేసుకుని ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. క్రాస్ ఉంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు హారిజాంటల్ వర్టికల్ స్టెబిలైజర్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం వింగ్ చూద్దాం. వింగ్ ఎలా చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇన్స్టాల్ చేస్తే ఇంకా ఫ్లై చేయడానికి రెడీ అయినట్టే. సో ఇప్పుడు మనం వింగ్ పోర్షన్ చూద్దామండి. వింగ్ పోర్షన్ నేను 3 ముక్కల కింద తీసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి సైడ్లో వచ్చాయి అన్నమాట. సో ఇది వచ్చేసి 1 మీటరు 1000 mm. సో ఇటు ఒక ముక్క వస్తుంది, అది 400 mm, ఇటు ఒక ముక్క వస్తుంది 400 mm. సో అలా 3 పీసెస్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా వింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూడండి. సో ఇది వింగ్ అనమాట. టోటల్ వచ్చి 1800 mm ఉంటుంది. సో నేను దీన్ని 3 పార్ట్ల కింద తీసుకున్నాను. సెంటర్ పోర్షన్ వచ్చేసి 1000 mm అంటే 1 మీటరు. ఇది ఒక 400 mm, ఇది ఒక 400 mm, 2 ముక్కలు. సో తీసుకున్నప్పుడు దీనిలాగే తీసుకోవాలి. ఇక్కడ కూడా 200. కాకపోతే ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 140 mm
మెజర్ చేసుకుని ఇక్కడ నుంచి లైన్ని దీన్ని కనెక్ట్ చేసుకుని అది ఆ విధంగా అక్కడ కట్ చేశాను కదా, ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఇప్పుడు ఏమనంటే మనకి వింగ్ ఈ షేప్లోకి రావాలన్నమాట. ఈ షేప్లోకి ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది కదా, సో ఇలా ఉంది కదా, ఇది యాక్చువల్గా మనకి ఈ షేప్లోకి రావాలి, అంటే బెండ్ అవ్వాలి ఇలా. ఇది వచ్చేసి ఇలా బెండ్ అయ్యి ఇలా రావాలి. సో దానికోసం ఏం చేశానంటే ఇక్కడ లైన్స్ డ్రా చేశాను. ఈ లైన్స్ ఏమనంటే దీన్ని రిఫరెన్స్ కింద తీసుకుని ఇలా ఇలా దీన్ని రిఫరెన్స్ కింద తీసుకుని ఈ లైన్స్ పెట్టాను. ఈ లైన్స్ ఎందుకోసం అని అంటే ఇక్కడ కట్ చేసి కొంచెం బెండ్ చేసి గ్లూ చేస్తే అలా మనకు ఆ షేప్ అలా కాన్స్టెంట్గా ఉండిపోతుంది అనమాట. సో నేను అది చేసి చూపిస్తే ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా సో ఇక్కడ ఏమనంటే మనకు ఆ షేప్ వచ్చేలాగా ఇలా పెట్టుకుంటా గ్లూ చేసుకుంటూ పోవాలి. ఓకే, నేను అది చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. షేప్ వచ్చింది చూసారా మీకు షేప్, సో వచ్చింది. సో దీనిపైన ఏమంటే నేను ఇంకొక కోటు ఫెవికాల్ కలిపి ట్రేసింగ్ పేపర్ యాడ్ చేస్తా, కొంచెం లుక్. ఇది వచ్చేసి సైడ్ది ఎలా అంటే నేనేం కట్ ఏం చేయట్లేదు, మాన్యువల్గా ఇలా బెండ్ చేస్తున్నాను అనమాట, ఒక నైస్గా షేప్ వచ్చేలాగా. తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ గ్లూ చేసేస్తాం అన్నమాట. ఓకే, సో అలాగే నేను రెండో దానికి కూడా చేసి గ్లూ చేసేస్తాను. ఇప్పుడు వింగ్ టిప్ని దీనికి అతికిస్తా ఉన్నా. మనం డైహీడ్రో యాంగిల్ కోసం ఈ షేప్లో మనం వుడ్ని కట్ చేసుకోవాలి, ఏది అవైలబుల్. సో ఇది బాల్సా అంటారు, లైట్ వెయిట్ వుడ్. సో అలా కాకుండా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో లైట్ వెయిట్ ప్లైవుడ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా కట్ చేసుకుని ఈ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఇది యాంగిల్ కోసం అన్నమాట. ఇది ఇవి రెండింటిని జాయిన్ చేయడానికి వాడేది, ప్లస్ మనకి యాంగిల్ కావాలి కదా, సో దానికోసం. సో నేను అవి ప్లేస్ చేసి వస్తాను. సో రెండు చోట్ల నేను ఈ వింగ్ని అతికించేసాను, వింగ్ టిప్ని. సో మొత్తం చూపించడానికి కుదరట్లేదు ప్లేస్ ప్రాబ్లం వల్ల. సో ఇటు ఒకటి మొత్తం ఇది వచ్చేసి 2 meters లెంత్. సో మొత్తాన్ని కవర్ చేయలేకపోతుంది. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమనంటే మన ఫ్యూజిలేజ్లో ఇంకా 2 సర్వోలు పెడితే చాలు, ఇది ఇంకా ఎగడానికి రెడీగా ఉన్నట్టే. మనం సర్వోస్ ఇన్స్టాల్ చేద్దామండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి సర్వోస్ ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దానికోసం ఏమంటే చిన్న ఫోమ్ పీస్ని తీసుకుని దానికి 2 holes పెట్టా. సో సర్వో సైజ్ ఎంత ఉందో చూసుకొని ఆ సైజ్ అంతా హోల్ పెట్టాను. సో సర్వోని దాంట్లో పెట్టచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ దీన్ని గ్లూ చేస్తా, తర్వాత సర్వోస్ని వీటిలో పెడతాను.
ఇలా ఇక్కడ ఒకటి పెడతా. అది అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, వీటిని కంట్రోల్ హార్న్స్ అని అంటారు. సో వీటిని ఒకటి వచ్చేసి ఇక్కడ, ఇది ఎందుకోసం అని అంటే దీన్ని ఇలా లాగడానికి. సో దానికోసం ఇది దీనికి మధ్యలో మనకి ఇక్కడ పుష్ రాడ్ అని అంటారు, ఇవి తీగ ఉంటుంది అనమాట. సో ఇది ఇలా లాగుతూ ఉంటుంది. ఓకే, సో దానికోసం సో ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి పెట్టిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో లింక్ ఇదన్నమాట, పుష్ రాడ్ అంటారు దీన్ని. సో ఇదేం లేదు, హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది మనకి తీగ. కొంచెం ఎక్కువ గేజ్ తీసుకుంటే మంచిది. ఓకే, నేను ఇప్పుడు అది చేస్తా చూడండి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ అతికించేసాను ఫోమ్ పీస్ని. ఇప్పుడు ఏమనంటే మనం సర్వోస్ని దీంట్లో పెట్టాలి. కొంచెం ఇక్కడ గ్లూ చేస్తాం. అలాగే ఇటువైపు కూడా కొంచెం ఇక్కడ గ్లూ అప్లై చేసి ఎడ్జెస్లో కొంచెం గ్లూ వేస్తే ఆ సర్వో పైకి రాకుండా ఉంటుంది. దానికోసం తర్వాత సర్వోని దాంట్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కొంచెం గ్లూని ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్కువ ప్రెషర్ పడితే అది పైకి రాకుండా ఆపుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ కంట్రోల్ హార్న్స్ ఇన్స్టాల్ చేద్దాం. అదేమి లేదు, చాలా సింపుల్. దీనికి ఒక స్క్రూ వేసా కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ వస్తుందని, అంతే. ఓకే, సో ఇక్కడ కూర్చుతాను అన్నట్టు నేను. కొంచెం గ్లూ పెడితే అది ఊడిపోయి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు రెండింటికి మధ్యన మనం పుష్ రాడ్స్ పెట్టాలి. సో ఈ పుష్ రాడ్స్ పెట్టడానికి మనకు ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది, దాన్ని జీ బెండ్ అంటారు. సో జీ బెండ్ అంటే ఏమీ లేదు, ఇక్కడ ఉంది కదా దీన్ని జెడ్ షేప్లో బెండ్ చేయాలి. ఇలా ఇది జీ బెండ్ అంటారు. ఓకే, సో దీన్ని ఇక్కడున్న హోల్లో పెడతాం. అలాగే ఇంకొక జీ బెండ్ తయారు చేస్తాను నేను, అది వేరే దానికోసం.
సో ఇప్పుడు దీనికి మధ్యలో కనెక్షన్ అంటే ఏం లేదు, ఈ బెండ్ ఉన్న సైడ్ని దీంట్లో పెట్టేసి తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అన్నమాట. సో ఇలా ఇక్కడ పెడతాం. ఓకే, ఇదేమన్నా నేను రేడియో కనెక్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేస్తాను, అప్పటి వరకు జస్ట్ ఇలా పెట్టేస్తాను. సేమ్ అలాగే మనం ఈ రెండో వైపు కూడా పెట్టాలి. సో ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది కూడా సేమ్ ఇలాగే చేద్దాం. సేమ్ ఈ సైడ్తో పెట్టాలి. ఇటువైపు కనెక్షన్స్ మనం రేడియోకి ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత ఫైనల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం లేదు, ఈఎస్సీని కనెక్ట్ చేసుకోవాలి. ఈఎస్సీని మోటార్ కనెక్ట్ చేసుకుని చూడాలి ఎలా అవుతుందని. ఇప్పుడు వచ్చేది రేడియోకి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ రేడియోకి ఎలా కనెక్ట్ చేసానో చూపిస్తాను మీకు. ఇది 3 ఛానల్ ప్లేను. సో అందుకోసం మనకి ఏమనంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి 3 ఛానల్ ఉంటాయి. సో ఎలివేటర్ వచ్చేసి ఛానల్ 2 కనెక్ట్ చేస్తాం, రడ్డర్ వచ్చేసి ఛానల్ 1 కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఛానల్ 3 వచ్చేసి ఈఎస్సీని కనెక్ట్ చేస్తాం. ఓకే, సో నేను కనెక్ట్ చేసి అక్కడ చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది ఈఎస్సీ, నేను 12 amps ఈఎస్సీ వాడుతున్నాను ఈ మోటార్కి, కొంచెం లైట్ వెయిట్ ఉంటుందని చెప్పేసి. సో దీన్ని వచ్చేసి నేను ఛానల్ 3 కనెక్ట్ చేస్తున్నా ఈఎస్సీని. ఈఎస్సీని ఛానల్ 3 కనెక్ట్ చేశాను. ఇక్కడున్న 2 సర్వోల్లో ఈ సర్వో వచ్చేసి మనకి ఎలివేటర్కి సంబంధించింది కాబట్టి దాన్ని మనం ఛానల్ 2 కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి రడ్డర్ సంబంధించింది. సో దాన్ని మనం ఛానల్ 1కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాటరీని కనెక్ట్ చేస్తా. సో మనకి ఇక్కడ సో నేను ఇది చిన్న బ్యాటరీని వాడుతున్నాను, 500 mAh బ్యాటరీ, 2S బ్యాటరీ. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఛానల్ 1, ఛానల్ 2 వచ్చేసి ఎలివేటర్ రడ్డర్ ఎయిలరాన్. సో ఇన్ దిస్ ఏమంటారంటే మనం రడ్డర్ అని అంటాం. సో ఇప్పుడు ఏం లేదు, ఈ కనెక్షన్స్ వీటికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదేముంటుంది, చాలా సింపుల్. దీంట్లో ఒక ఇది ఉంటుంది. సో ఇప్పుడు నేను ట్రై చేసి సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ ఫ్లెక్సింగ్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఏదైనా చిన్న వైర్ ముక్కని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అది వెళ్ళకుండా ఇలా పైకి రాకుండా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇది కనెక్ట్ చేస్తాం. సో ఇది ఫ్లెక్స్ అవుతూ ఉంది. సో దానికోసం ఇక్కడ చిన్నగా తీగ లాంటిది యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ ఫ్లెక్స్ అవ్వకుండా ప్రాపర్గా వస్తుంది. సో దానికోసం ఏమైనా చిన్న తీగ ముక్కను కానీ లేదంటే పాప్ స్టిక్స్ కానీ దీనికి మీద అంటిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి థ్రాటిల్.
సో ఇది ఇంకా రెడీ అయినట్టే. జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఒక స్టిక్ గుచ్చాలి, ఇక్కడ ఒక స్టిక్ గుచ్చాలి, తర్వాత వింగ్ దాని మీద ప్లేస్ చేస్తాం. సో ఇంక ఇది ఫ్లై చేయడానికి రెడీగా ఉంది. దీంట్లో ఒక చేంజ్ చేశానండి నేను. సో అంతకుముందు పెట్టిన మోటార్ పవర్ సరిపోలేదు, ఎగ్గరలేకపోతుంది. అందుకోసం అని చెప్పేసి కొత్త మోటార్ని యాడ్ చేశా. అది 2200 kV మోటార్. దానికి పెట్టడం పెద్ద మోటార్ కాబట్టి కొంచెం పెద్ద ప్రొపెల్లర్ వాడాల్సి వస్తుంది. దానికోసం నేను ఏం చేశానంటే దీని హైట్ని కొంచెం పెంచాను అన్నమాట. కొంచెం ఇంతకుముందు ఇక్కడ వరకు ఉండేది, దాన్ని నేను ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేశా. సో చేసి మోటార్ని మౌంట్ చేశాను అంతే. అదొకటి. ఇంకొకటి ఏమనంటే వింగ్ వచ్చేసి మనం కొంచెం థిక్గా ఉన్న దాంతో చేయాలి. సన్నగా ఉన్న దాంతో చేస్తే ఏమవుతుందంటే గాలి మధ్యలో ఇది ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. అందుకోసమని మళ్ళీ కొత్త వింగ్ తయారు చేసా కొంచెం థిక్ థర్మాకోల్తో. సో అవి చేంజెస్ అండి. అవి తప్పించి మిగతావన్నీ సేమ్. ఇప్పుడు నేను దీన్ని ఫ్లైట్ టెస్ట్ చేసి మీకు వీడియోని చూపిస్తాను. ఓకే. సో 2200 మోటార్, 2200 kV మోటార్, 30 amps ESC, ఇంకా 1300 mAh 3S బ్యాటరీ నేను ఈ ఫ్లైట్కి వాడుతున్నాను. సో ఎగరేసిన తర్వాత ఆ వీడియోని మీకు చూపిస్తాను, చూద్దురు కానీ.